అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి. చూసారు ఏమని లక్ష్య పెడుతున్నారు? అందరూ కూడా దేవుని మహాశక్తి అనబడిన వాడు ఎవరు? ఈ సీమోనే అని చెప్పి తన ఎదుట లక్ష్య పెట్టడం చూస్తాం. ఇక్కడ ప్రజలందరూ కూడా తనని జాగ్రత్తగా గమనిస్తారు. తర్వాత నుంచి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఒకసారి విందాం అందరం. తర్వాత ఆ ఊర్లకి ఫిలిప్ గారు రావడం జరుగుతుంది. ఆయన దేవుని నామం గురించి చెప్తారు, మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి వివరణ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా ఆయన బాప్తీసం ఇస్తారు. అందరినీ తీసుకొచ్చి ఇదిగోండి మీరు దేవుని గురించి ఇలా తెలుసుకున్నారు కదా, మీరు బాప్తీసం తీసుకోవాలి యేసుక్రీస్తు నామమున అంటే సరేనని అందరూ కూడా బాప్తీసం తీసుకుంటారు. వీళ్ళందరితో కలిసి సీమోను కూడా బాప్తీసం తీసుకుంటాడు ఇక్కడ.